తెలియదు కానీ వచ్చినా కానీ ఏదున్నా కానీ కూడా గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. మీకు అది ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది, ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. మీకు చూశారు ఏది అసెంబ్లీలో కూడా ఏమని చెప్పారు, ఎవరిని వదలదు, హైడ్రా అనేది కాన్స్టిట్యూట్ చేయడం పర్పస్ అదే అనేది. సో ఫోన్లో వాళ్ళు ఏమి చేస్తారు దట్స్ ఆల్. ఎవరు చేసినా కానీ కూడా పని జరిగేది పని జరుగుతుంది కనుక ఇప్పుడు ఆల్రెడీ FTL లో మీకు ఇంత చేసిన తర్వాత కూడా నువ్వు రేపు పర్మిషన్ ఇస్తే కనుక రేపు అతను బుక్ అవుతాడు, క్రిమినల్ గా ప్రాసిక్యూట్ అవుతాడు. ఇప్పుడు మీకు చెప్పిన తర్వాత కూడా మీరు చేస్తున్నారంటే కనుక ఎలా అప్పుడు? సో టెక్నికల్ గా ఏదో ఓసీ ఇచ్చారు అదంటే సరే అది పోయి దానికి అది వేరు, కానీ మీరు చెవుల్లోకి ఇచ్చిన దానికి అది దాని మీద డిసిప్లినరీ మ్యాటర్ ఉంటుంది. కానీ బట్ FTL లో నీకు ఆల్రెడీ డిక్లేర్ అయిన తర్వాత నోటిఫై అయిన తర్వాత కూడా నువ్వు చేస్తుంటే కనుక అది బికమ్స్ క్రిమినల్ లేదు కనుక. దీనికి పెద్ద సెటప్ చేస్తున్నారు, దీనికి ప్రభుత్వం కూడా పూర్తి సుముఖంగా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మేము ఆస్కారం ఆల్మోస్ట్ ఒక 3 జోన్స్ గా డివైడ్ కావాలనేది ఇది అంతా చేస్తున్నాం. చేసిన తర్వాత ఇదంతా కూడా చర్చ అయితే వస్తుంది రేపు మీటింగ్ లో అంతా సీఎం గారు వచ్చిన తర్వాత ఇవన్నీ చర్చకు వచ్చి. బట్ ఒక లార్జ్ స్కేల్ ఆల్మోస్ట్ 3500 దాకా సిబ్బంది అడుగుతున్నాము. అండ్ డివైడ్ చేస్తాం, ఏరియాస్ వైజ్ గా డివైడ్ చేసి. 2 ఉంటాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ లో అంతా అక్కడ ఎక్కడికక్కడ ఇమీడియట్ గా మనకి ఈ డిజాస్టర్స్ ఏమైనా ఇమీడియట్ రెస్పాండ్ అవ్వటం, ఈ ట్రాఫిక్ ఇష్యూస్, లేకపోతే ఇంకా సబ్మర్జ్ అవ్వటం, ఇనండేట్ అవ్వటం, ఇవన్నిటి కూడా. బట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి ఐసోలేషన్ లో చూడటానికి లేదు, దాన్ని లింకప్ ఇది అసెట్ ప్రొటెక్షన్ అగైన్. ఈ 2 లింక్డ్ అప్ అనమాట. అది ఎందుకంటే నువ్వు చెరువులో నువ్వు వెళ్లాల్సిన నీళ్లు వెళ్ళకపోతే కనుక చెరువులోకి రావాల్సిన నీళ్లు రావట్లేదు. ఎందుకంటే మొత్తం నీగిపోయి చెరువు ఏడడం రాదు. చెరువు వెళ్ళినప్పుడు నీళ్ళు ఎడిపోతాయి, రోడ్డు మీదకి వస్తాయి, నీళ్లలోకి వస్తాయి, ఏడగంట ఆడికి వస్తాయి, వచ్చి మొత్తం ఫ్లడ్ అయినప్పుడు అప్పుడు అదే ఇళ్లలో వాళ్ళు ఎవరైతే కొంటాడో ఆ ఏరియాలో కొన్నాడు ప్రభుత్వాలను తిరుగుతుంటాడు, లేదా అందరినీ తిరుగుతుంటాడు. అది జరుగుతుంది. వాళ్ళు నాలాలు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా దాన్ని మొత్తం ఆక్రమితమైంది. పార్క్స్ కూడా చూస్తే కనుక చాలా పెద్ద ఎత్తున కూడా మీరు రాగానే ఫస్ట్ నేనే మీకు చూశారు అక్కడ నార్నే గోకుల్ అని ఆయన హీ వాస్ ట్రైంగ్ టు ఆక్యుపై దట్ రెసిస్టెన్స్ స్టాప్ చేయగలిగాము. తర్వాత మిథిలా కాలనీ వాళ్ళు వాళ్ళ పక్కన ఉన్నటువంటి బస్తీ వాళ్ళు దే ట్రైంగ్ టు ఇంట్రూడ్ ఇన్ టు దిస్. సో చేసినప్పుడు దాన్ని కూడా మేము అక్కడ ఇమీడియట్ గా వీ కుడ్ స్టాప్. అండ్ దాని ఫెన్సింగ్ కూడా మిథిలా కాలనీ వాళ్ళు కూడా వాళ్ళే అంటే ఫెన్సింగ్ వాళ్ళతో ఎందుకు వేపిస్తామంటే కాలనీ అసోసియేషన్ వాళ్ళతోటి మనం మళ్ళా ఈ ప్రాసెస్ ఈ టెండర్ ఇవన్నీ పోయి లేట్ అసోసియేషన్స్ ఉన్నాయో వాళ్ళని తప్పకుండా మేము సమర్థిస్తాం. ఎవరైతే ఎంకరేజ్ చేయాలని చూస్తున్నారో వాళ్ళని డెఫినెట్ గా వాళ్ళని చెక్ చేయడానికి లీగల్ చెక్ చేయడానికి చూస్తాం. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ నందగిరి హిల్స్ లో కూడా అది పార్క్ ఏరియా ఉంది. అది కూడా మీకు చూపిస్తాం పీపీటీలో ఎట్లా ఉంది పార్క్ అనేది. అది పార్క్ ఏరియా, దాన్ని వీఆర్ ట్రైంగ్ టు సెక్యూర్. అక్కడ నందగిరి హిల్స్ కోఆపరేటివ్ సొసైటీ, నందగిరి హిల్స్ సొసైటీకి అక్కడ ఉన్న బస్తీకి వీఆర్ నాట్ ఇన్ టు దోస్ థింగ్స్. వాళ్ళ సంబంధం మాకు సంబంధం లేదు. మేమేంటి మా పార్క్, అది ఏ పార్క్ అయితే దాని ఎక్స్టెంట్ ఉందో దాన్ని వీఆర్ ట్రైంగ్ టు సెక్యూర్. ఎస్, నందగిరి హిల్స్ వాళ్ళు అక్కడ వాళ్ళ హెల్ప్ ఎట్లా తీసుకున్నాం, మిథిలా కాలనీలో తీసుకున్నట్టే ఇతర కాలనీస్ లో తీసుకున్నట్టే వాళ్ళని ఫెన్సింగ్ వేయడానికి వరకే తీసుకుంటాం. కానీ వాళ్ళని ఎంకరేజ్ అయితే కనుక వాళ్ళకి ఊరుకుంటాం, వాళ్ళని ఎవరిని ఊరుకోం. అది ఎందుకంటే వీఆర్ ట్రైంగ్ టు సెక్యూర్ దట్ ల్యాండ్. సెక్యూరింగ్ ఆఫ్ ద ల్యాండ్ లో చాలా చోట్ల కూడా మేము వీఆర్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ లోకల్ పబ్లిక్. వాళ్ళు ముందుకు వస్తున్నారు చాలా మంది. సో అట్లా భాగంగా చేసింది ఇది కూడా. సో అంతేగాని నందగిరి హిల్స్ వాళ్ళకి నాకేదో వాళ్ళకేదో ప్రత్యేకమైన అనుబంధం ఉందని మొన్న ఎక్కడో చూసినప్పుడు నవ్వాలి ఆడవాళ్ళు అర్థం కాలేదు. సరే ఓకే, ఇవన్నీ మాటలు వస్తుంటాయి ఏది చేసినప్పుడు. బట్ చెప్పాలనుకుంది ఏంటంటే వీల్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ ద లోకల్ పబ్లిక్ డెఫినెట్లీ. అండ్ అట్లానే అక్కడ బస్తీ వాళ్ళది కూడా వెళ్ళాం, నందగిరి హిల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు బస్తీ వాళ్ళతో కూడా చెప్పాం, అరే మీకు ఎప్పుడో అప్రూవ్డ్ మీకు ఒక జేఎన్యూఆర్ఎం దాని కింద ఏదో ఉన్నది, అది మనం వైఆర్ నాట్ ఇది దాన్ని బస్తీలో మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచాలి కదా. బస్తీలో మనం ఇదే బస్తీలో 15 ఏళ్ళ నుంచి ఉన్నప్పుడు అక్కడ దాని క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచాలన్నప్పుడు దానికి తప్పకుండా మేము కూడా సహకరిస్తాం. మీకు విల్ టేక్ యూ టు సెక్రటేరియట్, సీనియర్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్దాం, వీళ్ళు అడుగుదాం, లేకపోతే